విటమిన్ డి డెఫిషియన్సీ అనేది ఇండియన్ పాపులేషన్లో చాలా కామన్గా చూస్తున్నాము. ఇన్ఫ్యాక్ట్ అబౌట్ 70-80% ఆఫ్ ది పాపులేషన్లో మనము ఐదర్ విటమిన్ డి ఇన్సఫిషియన్సీ కానీ లేదంటే డెఫిషియన్సీ కానీ చూస్తున్నాము. సో టుడే ఐ వుడ్ లైక్ టు డిస్కస్ అబౌట్ హౌ దిస్ విటమిన్ డి ఈజ్ ఇంపాక్టింగ్ అవర్ రీప్రొడక్టివ్ హెల్త్. హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ కల్పన, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, అంకుర హాస్పిటల్స్, ఖమ్మం. జనరల్గా ఈ విటమిన్ డి డెఫిషియన్సీ అనేది బోత్ మేల్ యాజ్ వెల్ యాజ్ ఫీమేల్ ఫర్టిలిటీ ఇష్యూస్కి రిలేటెడ్గా ఉంటుంది. ఫీమేల్స్కి వస్తే కనుక ఈ విటమిన్ డి డెఫిషియన్సీ వలన ఎగ్ క్వాలిటీ అనేది తగ్గటము, దానివల్ల ఎగ్ సరిగ్గా రిలీజ్ అవ్వకపోవటము, యానోవలేటరీ సైకిల్స్, మెన్స్ట్రల్ ఇరెగ్యులారిటీస్ అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇలాంటివి చూస్తూ ఉంటాము. అండ్ మోస్ట్ కామన్గా పీసీఓడిలో కూడా ఈ విటమిన్ డి డెఫిషియన్సీ అనేది ఉంటుంది. అది కాకుండా విటమిన్ డి డెఫిషియన్సీ అనేది బాడీలో కొన్ని ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్ కాజ్ చేయటం వలన ఎండోమెట్రియోసిస్ డెవలప్ అవటము, దాని వలన ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ రావటము జరుగుతుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ అది మన గర్భసంచి పొర క్వాలిటీని అంటే ఎండోమెట్రియల్ క్వాలిటీని తగ్గించటము, రిసెప్టివిటీని తగ్గించటము, దానివల్ల ఇంప్లాంటేషన్ సరిగ్గా జరగకపోవటము అండ్ ప్రెగ్నెన్సీ రేట్స్ అనేది తగ్గిపోవటము, ఫెయిల్యూర్ రేట్స్, ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ జరగటము జరుగుతుంది. కమింగ్ టు ద మెన్లో అయితే కనుక ఇవి టెస్టోస్టిరాన్ లెవెల్స్ అనేది తగ్గించటము, దానివల్ల స్పర్మ్ కౌంట్ కానీ మొటిలిటీ, మార్ఫాలజీ ఇవన్నీ ఎఫెక్ట్ అయ్యేసేసి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ని కాజ్ చేస్తుంది. సో కపుల్ హూ ఆర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ ఆర్ who are under the treatment for infertility, better to get evaluation with vitamin D levels అనేది చెక్ చేయించుకొనేసేసి అవసరమైతే కనుక సప్లిమెంటేషన్ అనేది తీసుకోవాలి అకార్డింగ్ టు యువర్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్. థ్యాంక్ యూ.